విద్యార్థులకు నానా ఇబ్బందులు పెడుతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు అనుకోకండి, నేను కొనసాగిస్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా రాక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆసుపత్రుల పరిస్థితి, విద్య పరిస్థితి, ఇక రైతాంగం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతాంగానికి సపరేట్గా బడ్జెట్ పెట్టారు. ఇది అచ్చనాయుడు పెట్టాడు ఈ బడ్జెట్ 53,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్. ఎందుకండి వ్యవసాయ బడ్జెట్? రైతుల నడ్డి విరగొట్టే విధంగా ఇందులో ప్రతి అంకి కూడా చూసుకుంటే తప్పులు తడకతో ఉన్నాయి. రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, ప్రతి ఎకరా మీద కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేసేది. పంట నష్టం వస్తే 2-3 నెలల్లోనే పంట నష్టాలు ఇచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ముందస్తుగానే అంచనా వేసి రైతులకు అగ్రికల్చరల్ ఎస్టేట్ ద్వారా, సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా వాళ్ళ పొలాలకి పంపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. రైతు యూరియా కోసం, పురుగు మందుల కోసం క్యూలు కడుతున్నారు. ఎప్పుడైనా గత 5 ఏళ్ళలో క్యూ చూసామా? ఇప్పుడు క్యూ కడుతున్నాడు రైతు. ఒక్క శ్రీకాకుళం మాట్లాడదాం, రాష్ట్రం అంతా ఇంకా చర్చిద్దాం.